ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు, శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము. సహోదరి సహోదరులారా, మరోసారి తన నాలుకను ఎలా నియంత్రించాలో తెలిసిన వ్యక్తిని సొలొమోను ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. ఎక్కువ మాట్లాడే వాళ్ళు తప్పకుండా అనవసరమైన మాటలు, తప్పు మాటలు లేక హాని చేసే మాటలు మాట్లాడతారు. అందుకే మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడని, శాంతగుణము గలవాడు వివేకము గలవాడని సొలొమోను అంటున్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తికి ఉన్న అవయవాలన్నింటిలోకి నాలుకను అదుపు చేయడం చాలా కష్టం. తన నాలుకపై అదుపు సాధించిన వాడు పరిపక్వం చెందినవాడు. నాలుకపై అదుపు సాధించడం అంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం అని కాదు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతూ అనవసరంగా మాట్లాడకుండా ఉండడం. ఇలాంటి వ్యక్తి ప్రశాంతంగా, జాగ్రత్తగా, నలుగురికి ఉపయోగకరంగా ఉంటాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు అని. ప్రియులారా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అపోస్తలుడైన యాకోబు ఈ విధంగా అంటున్నాడు, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను, ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా, అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ఏలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిది ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును అని. సహోదరి సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుణ్ణి పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడని, శాంతగుణము గలవాడు వివేకము గలవాడని, ఒక వ్యక్తికి ఉన్న అవయవాలన్నింటిలోకి నాలుకను అదుపు చేయడం చాలా కష్టమని, తన నాలుకపై అదుపు సాధించినవాడు పరిపక్వం చెందినవాడని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము వినుటకు వేగిరపడు వారమును, మాటలాడుటకు నిదానించు వారమును, కోపించుటకు నిదానించు వారమునయుండి సమస్త కల్మషమును, విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మా ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఆశీర్వాదమునకు వారసులవుటకు మేము పిలువబడితిమి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుచు చెడ్డదాన్ని పలకకుండా మా నాలుకను,
కపటపు మాటలు చెప్పకుండా మా పెదవులను కాచుకుంటూ కీడు నుండి తొలగి మేలు చేయుచు సమాధానమును వెతికి దాన్ని వెంటాడుటకు కృపచూపమని అనేకులకు ఆశీర్వాదకరంగా మా జీవితాన్ని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.